జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే 40% ఓట్ షేర్ని టచ్ చేయాలి ముందు. అంతకంటే ఎక్కువ వంగలపూడి అనిత గారు భారతమ్మ భారతమ్మ అంటుంటే ఫ్యాన్స్ అందరూ భారతమ్మని అమ్మ అంటున్నారు, విజయమ్మని అమ్మ అంటున్నారు. వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతాడు ఒకసారి ఊహించండి. ఇది బూత్ కాదు. అచ్చెన్నాయుడు గారు 2019 నుంచి 24 వరకు ఎందుకు వచ్చారయ్యా మీరు మింగితన్నాటికి వచ్చారా అన్నారు. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు మీరు ఎవరిని మింగితన్నాటికి వచ్చారు? పచ్చ మీడియా చేస్తే సంసారం, ఈ వైఎస్ఆర్సీపీ చేస్తే వ్యభిచారం. 4,75,000 జాబులు వదిలేమో అన్నాడు. ఎక్కడో చూపియండి. సరే మీ టీడీపీ వాళ్ళకే ఇచ్చుకున్నారు అనుకున్నాం, అయ్యేలా చూపించండి ఎవరికి ఇచ్చారు అంటే. జగన్ అడుగుతున్నారు మీరు, జగన్ ఏపీలో ఉండట్లేదు. అసలు మీకు పవర్ ఇస్తే మీరే ఉండట్లేదు కదా ఏపీలో. మరి జగన్ ఎట్లా ఉంటాడు? సుగాలి ప్రీతి నేను ఛార్జ్ తీసుకుంటా అని విర్రవీగాడు. గెలిచిన తర్వాత ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యున్నారు. పెద్ద వాళ్ళు అంటే ఎవరు? అయితే మోడీ అవ్వాలి, లేకుంటే చంద్రబాబు అవ్వాలి, లేకుంటే ఆయన అవ్వాలి, లేకుంటే నారా లోకేష్ అవ్వాలి. ఇంకోటి అన్నాడు సీజ్ ద షిప్ అన్నాడు. సీజ్ అయిందా? అయింది నిజంగానే అయింది సీజ్. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతో కూటమి ప్రభుత్వం పోటీ చేసింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతోనే కాంగ్రెస్ ప్రభుత్వం గొడవ పెట్టుకొని 16 నెలలు జైల్లో వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతోనే పవన్ కళ్యాణ్ ఢీకొన్నాడు. నారా లోకేష్ బూతులు తిట్టాడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు లేదు, తీసుకొచ్చింది అసలు. ప్రజలకు ఎంత మభ్య పెట్టాడంటే అమ్మ నిజంగానే జగన్ వస్తే మన ల్యాండ్లు పోతాయేమో, న్యూస్ ఛానల్ ద్వారానే మభ్య పెట్టాడు అంతా. అక్కడ జగన్ అన్న కట్టించిన స్కూల్ అంటే ఎక్కడ మీడియా టర్న్ తిప్పినా జగన్ అంతా కట్టించిన శిలాఫలకాలు ఉన్నాయి. ఇంకోటి ఎటు తిప్పినా కానీ నాడు నేడు అని ఈ కనబడుతున్నాయి. అవి తీసేస్తే మీడియా వాళ్ళ ముందు వాళ్ళు అయ్యే చూపిస్తున్నారని చెప్పి వేస్తున్నారు. అందుకని చెప్పని సెట్లు వేసుకుంటున్నారు. వేసుకోండి, సెట్లకి ఎంత ఖర్చు అవుతుంది మహా అంటే. ఇంతకుముందు రాజధాని సెట్ వేసినాడు, స్కూల్ సెట్ వేయలేడా బ్రో? రాజధాని అంత పెద్ద సెట్ వేసాడు, స్కూల్ సెట్ వేయలేడా? మరి అతనికి అట్లాంటి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు రాజధాని పదం పండి 20% 30% కన్స్ట్రక్షన్ చేశాడు. మనకి ఎంత చూపించాడు? సింగపూర్ లెవెల్లో చూపించాడు దాన్ని. అట్లాంటిది ఒక స్కూల్ సెట్ వేయలేడా? మరి పరదాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కడుతున్నారంటే ముందు అక్కడ ఉండాలి కదా వాళ్ళు మెయిన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చూసుకోండి, ఏ నుంచి కారు బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్, ఆ నుంచి స్పెషల్ హెలికాప్టరు, ఆ నుంచి ఊరికి వెళ్ళాలంటే కార్లు, మళ్ళీ అక్కడ నుంచి హెలికాప్టరు ఎక్కడికి సీఎం క్యాంప్ ఆఫీస్కి, అక్కడ నుంచి గన్నవరంకి స్పెషల్ హెలికాప్టర్, ఆ నుంచి మళ్ళీ రిటర్న్ బేగంపేటలో దిగుతారు, ఇక్కడ నుంచి ఇంటికి. అంటే జగన్ అడుగుతున్నారు మీరు, జగన్ ఏపీలో ఉండట్లేదు అని. అసలు మీకు పవర్ ఇస్తే మీరే ఉండట్లేదు కదా ఏపీలో. మరి జగన్ ఎట్లా ఉంటాడు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కేసులు అలా పెడుతున్నారు కదా, దానివల్ల చెప్తారా? పెట్టుకోనిండి. ఇప్పుడు 2029లో వస్తారు. ఇప్పుడు ఎవరు రీసెంట్గా ఎవరో చచ్చిపోయారని చెప్పని వాళ్ళకి గ్రూప్ 1లో ఒకరికి జాబ్ ఇచ్చాడు. అతని పేరు నాకు తెలియదు. గ్రూప్ 1లో మన పార్టీ తరఫున చనిపోయాడు అని చెప్పని పాడి కూడా ఎవరో చంద్రబాబు నాయుడు ఎవరో మోసారు, వాళ్ళ తండ్రి చచ్చిపోయిన అతనికి గ్రూప్ 1 జాబులు ఇచ్చాడు. ఇప్పుడు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అంటే నార్మల్ కేసులు ఉంటే అట్టాగే ఉంటాయి, కోర్టు ప్రొసీడింగ్. ఎవరైతే దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరినీ జగనే బయటికి తీసుకొస్తాడు. దొంగ కేసులు అంటే నీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఇప్పుడు అనిల్ ఇంటర్వ్యూ నిన్న మొన్న వైరల్ అవుతుంది అనమాట. నన్ను థర్డ్ చేశారు, మిస్బిహేవ్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకటన్నా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన తర్వాత కొట్టే హక్కు ఏ పోలీస్కి లేదు. ఫస్ట్ ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు, ప్రూఫ్ లేనిది అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ పెడుతున్నారు వాళ్ళకి ఇవ్వాలి. మెయిన్ అరెస్ట్ చేసిన తర్వాత లాకప్లో ఉంచిన తర్వాత 24 గంటల్లో కోర్టు ముందు ప్రొసీడింగ్ చేయాలి అతన్ని. అదే ఇప్పుడు కొట్టారని చెప్తున్నారు, ఎందుకు కొట్టారు? ఇప్పుడు సరే దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నా. అంతకంటే ఎక్కువ వంగలపూడి అనిత గారు ఫ్యాన్స్ అందరూ భారతమ్మ అంటుంటే ఫ్యాన్స్ అందరూ భారతమ్మని అమ్మ అంటున్నారు, విజయమ్మని అమ్మ అంటున్నారు. వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతాడు ఒకసారి ఊహించండి. ఇది బూత్ కాదు. అంటే పచ్చ మీడియా చేస్తే సంసారం, ఈ వైఎస్ఆర్సీపీ చేస్తే వ్యభిచారం. ఇంకోటి ఏమన్నారు? ఎవరు అచ్చెన్నాయుడు గారు 2019 నుంచి 24 వరకు ఎందుకు వచ్చారయ్యా మీరు మింగితన్నాటికి వచ్చారా అన్నారు. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు మీరు ఎవరిని మింగితన్నాటికి వచ్చారు? మీరు 2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, దానికి లెక్క చూపియండి. సరే మేము రైతులకు ఎంత పెట్టాం, రుణమాఫీలు చేసాం,
సరే మీరు తెచ్చిన వాటిలో ఆటో వాళ్ళకి ఇచ్చారు, అవి ఎంత మహా అంటే ఎంత ఉంటుంది? ఒక దగ్గర 50,000 కోట్లు ఇచ్చి ఉంటారా? 2 లక్షల కోట్ల అప్పులు, గవర్నమెంట్ ట్యాక్సులు ఇవన్నీ ఎటు పోయాయి? ఏ స్విస్ బ్యాంకులోకి పోయాయి? తీయండి బయటికి. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు కదా, నెక్స్ట్ లిస్ట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంటారు. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే 40% ఓట్ షేర్ని టచ్ చేయాలి ముందు. ఇంతకుముందు మాకు తెలియదు కానీ జగన్ పవర్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన మంచిని బట్టి అల్లా కల్లోలమే జగన్ గారిని అరెస్ట్ అయితే. జగన్ 2.0 ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా ఒక ప్రభంజనాన్ని చూస్తారు మీరు, జన ప్రభంజనాన్ని. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళే, కూటమి కార్యకర్తలే కూటమి వాళ్ళని ఎదిరిస్తున్నారు. మాకేం చేశారు, ఏం చేయలేదు. దీంట్లో ఎక్కువ మంది ఉండేది స్టూడెంట్స్, రైతులు ఎక్కువ మంది. ఎందుకంటే ఎరువులు అందట్లా. రైతు బంధు అన్నాడు, ఎంత ఇచ్చాడు? 7,000 ఇచ్చాడు. సూపర్ 6 సూపర్ గా అమలైందా? ఏం అమలైంది? నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ యువత ఎన్నిసార్లు ఇచ్చారు? నెలకు 3,000 అన్నారు. ఇప్పుడు దగ్గర వచ్చి 25 నెలలో 26 నెలలు అయింది. ఏది ఒక్క నెల అన్నా వేసారు? పోనీ అది చెప్పండి. సరే మాకు వద్దు, సరే మాకు జాబులు ఇవ్వడం ముఖ్యం, మాకు నిరుద్యోగ వృత్తి వద్దు. జాబులు ఎన్ని ఇచ్చారు? 5 లక్షల జాబులు ఇచ్చామని చెప్పారు. 16,000 డిఎస్సి జాబులు వదిలి, అదే 16,000 జాబులు డిఎస్సి జాబులు వదిలి 4,75,000 జాబులు వదిలేమో అన్నాడు. ఎక్కడో చూపియండి. సరే మీ టీడీపీ వాళ్ళకే ఇచ్చుకున్నారు అనుకుందాం, అయ్యేనా చూపియండి. ఎవరికి ఇచ్చారు? ఎవరికి? సరే అయ్యేనా కాదబ్బా, అయ్యేనా మీ టీడీపీ వాళ్ళకే ఇచ్చారు అనుకుందాం, అయ్యేనా చూపియండి. ఒక స్లిప్ వదలండి, ఎవరికి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఎంత శాలరీ ఇస్తున్నారు, అయ్యేనా బయటకు వదలండి, మేము ఒప్పుకుంటాం. లా అండ్ ఆర్డర్ పూర్తిగా చెడిపోయింది. నేను చెప్తున్నా, వంగలపూడి అనిత గారు అసలు ఫెయిల్యూర్ మినిస్ట్రీ నేను చెప్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే దగ్గర 2024 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 32 కేసులు జరిగాయి. అదే ఒక మినిస్ట్రీ కానీ ఒక ఎమ్మెల్యే కూతురి మీద కానీ కేసు జరుగుంటే ఇట్లాగే ప్రశాంతంగా నిద్రపోయేది రాష్ట్రం. మీరు చెప్పండి. ఇంతకుముందు ఏమన్నాడు? సుగాలి ప్రీతి నేను ఛార్జ్ తీసుకుంటా అని వెర్రవీగాడు. గెలిచిన తర్వాత ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, ఇది అందరి ఇష్యూ, నా ఒక్కడి ఇష్యూ కాదు, దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. పెద్ద వాళ్ళు అంటే ఎవరు? అయితే మోడీ అవ్వాలి, లేకుంటే చంద్రబాబు అవ్వాలి, లేకుంటే ఆయన అవ్వాలి, లేకుంటే నారా లోకేష్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే సీజ్ ద షిప్ అన్నాడు. సీజ్ అయిందా? అయింది నిజంగానే అయింది సీజ్. మేము ఖచ్చితంగా మేము యువతకు మేము చెప్పేది ఏంటంటే, ఒకటి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్నా, మన దేశాన్ని మనం యువతకి మెయిన్. యువత అంతా ఎక్కడున్నారంటే వైన్ షాపుల్లో తొంగ ఉన్నారు. ఇప్పుడైనా మేలుకోండి. ఇప్పుడు కానీ మన బతుకులు కానీ బాగు చేసుకోలేకపోతే, అంటే మన ఫాదర్ జనరేషన్, మన తాతల జనరేషన్ ఎట్లా ఉందంటే, సర్లే వాడు ఏదో వస్తాడు చేసుకొని వెళ్ళిపోతాడనే జనరేషన్లో ఉండేది. మన ఫాదర్స్ జనరేషన్కి వచ్చేసరికి ఏమైందంటే, మనం ఎదిరిస్తే వాడు మనల్ని చంపేస్తాడేమో అని భయపడి ఫ్యామిలీస్ కోసం చాలామంది లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మనం 100 మంది పోరాడదాం, దాంట్లో 10 మంది ఫ్యామిలీలు బాగుపడినా చాలు అని నేను నా ఒక ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు బయటకు వచ్చి నెక్స్ట్ ఈవీఎం మిషన్లు కానీ పెడితే యువత ముందుండి ఈవీఎం మిషన్ల ద్వారా వద్దు, ఎలక్షన్ కమిషన్ ముట్టడి కానీ, లేదంటే కలెక్టరేట్ల ముట్టడి కానీ, వీటిలన్నిటికీ సహకరించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ అయినా కానీ పెట్టారంటే ప్రతి ఊర్లో యువత ఉన్నారు, అడ్డుకోండి, ఈవీఎంలు అడ్డుకోండి, బ్యాలెట్ పేపర్లో పెట్టేలాగా చేయండి. యువతకు నేను అదే చెప్తున్నా. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే సూచిస్తున్నాం. జగన్ అన్న అంటే 2024లో మంచి చేసాం, అది మనం చెప్పుకోలేకపోవడం అంటే దాన్ని పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో మనకు తెలియలేదు. సరే ఇప్పటికైనా కొంచెం ముందు చూపు చూసుకొని మనం ఏం చేసాం, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం, పదవిలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేది ప్రీ ప్లాన్డ్గా అన్నీ రాసుకొని ప్రజల ముందుకు తీసుకెళ్ళి అంటే వాళ్ళలాగా సెటిల్ వేయడం ఇట్లేయడం కాదు, చేసేటే చెప్పండి, చెప్పిన తర్వాత పక్కా దాన్ని అమలు చేయండి. ఇలానే కాదు, ఏ పార్టీ కానీ ఇదే చెప్తాం. ఏ పార్టీ కానీ, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ కానీ ఇదే చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటున్నారని అంటున్నారు. అంతే మరి. మీరేమంటారు దాని గురించి? ఒకటి 2024లో గెలవనాటికి మెయిన్ కారణం ఒకటి ఈవీఎంలు, 2 న్యూస్ ఛానళ్ళు. ఇంతకుముందు ఇప్పుడు 94 ఎక్కడికి పోయినా మైక్ పెట్టుకొని పోతుంటారు అని అంటున్నారు. అదే అంటే మనం ముందు జాగ్రత్త లేకుంటే నార్మల్గా వెళ్ళిపోయింది. నా కాడ మైకులు ఏం లేవు, మీరు ఇస్తేనే వచ్చింది నాకు ఇది, అవునా కదా? నేను ప్రీ ప్లాన్డ్గా రాలా.
ఏదో వచ్చాను మీరు అడుగుతున్నాను నేను చెప్తున్నాను. ఆయన ఏంటంటే ఇక్కడ ఒక మైక్ ఉంటుంది, ఎవరి కాడికైతే వెళ్తారో వాళ్ళ కాడ ఒక మైక్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ముందే చెప్తారనమాట, ఇది మాట్లాడండి అని చెప్పని, వాళ్ళు అదే మాట్లాడతారు. సో ఇప్పుడు షర్మిల లాస్ట్ టైం జగన్ కి వెనుకూడు పడుతుందనేసి వార్తలు వచ్చాయి, చూసాం కూడా. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది షర్మిల పాత్ర? షర్మిల పాత్ర జగన్కి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు. షర్మిల పొడిచిందంటే అది మీ భ్రమ. ఆఫ్టర్ ఆల్ ఎవరు అనిత గారు అనుకుంటా, వంగలపూడి అనిత గారు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతో కూటమి ప్రభుత్వం పోటీ చేసింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం గొడవలు పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉంచింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతోనే పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉంచింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతోనే పవన్ కళ్యాణ్ ఢీకొన్నాడు. నారా లోకేష్ బూతులు తిట్టాడు. చంద్రబాబు ముసిలేడుపులు ఏడ్చాడు. మీడియాల ముందు మనం చూసాం, ముసిలేడుపులు ఏడ్చాడు. ఇంకోటి ఏంటంటే ల్యాండ్, అసలు న్యూస్లో ఆయనకున్నంత ఇది ఎక్కడా ఉండదు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు లేదు, తీసుకొచ్చింది ఇతను. ప్రజలకు ఎంత మభ్య పెట్టాడంటే, అమ్మ నిజంగానే జగన్ వస్తే మన ల్యాండ్లు పోతాయేమో, న్యూస్ ఛానల్ ద్వారానే మభ్య పెట్టాడు అదంతా.